పరశురాముడు ఎవరు? తన కన్న తల్లిని ఎందుకు చంపాడు? బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన ఈయన క్షత్రుడిగా ఎలా మారాడు అనే విషయాన్ని ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. పురాణాల ప్రకారం శ్రీ మహావిష్ణువు 6వ అవతారమే పరశురాముడు. పరశురామ అంటే పార్శుతో రాముడు. ఈయన ఆయుధం గొడ్డలి. తను శివయ్యకు గొప్ప భక్తుడు. ప్రసేనాజిత్ కుమార్తె రేణుక భృగు వంశీయులైన జమదాగ్ని దంపతులకు 5వ కుమారుడిగా జన్మించాడు. లక్ష్మీదేవి అవతారమైన ధనవిని పెళ్లి చేసుకున్నాడు. కొన్ని గ్రంథాల ప్రకారం ఈయన ఎప్పటికీ అమరుడు. ఇప్పటికీ తాను భూమిపై ఉన్నట్లు చాలా మంది నమ్ముతారు. పరశురాముడు తల్లి రేణుక ఎంతో అంకిత భావం కలది. బంకమట్టితో నీటిని సేకరించడం ఆమె శక్తి నమ్మకానికి నిదర్శనం. అయితే ఓ రోజు కుండతో నీరు నింపుతుంటే ఆకాశంలో గాంధర్వ రథం ప్రయాణిస్తున్న సమయంలో ఒక్క క్షణం కోరికలకు లోనైంది. దాని ఫలితంగా తన యోగ శక్తుల ద్వారా ఈ విషయాన్ని తెలుసుకున్న భర్త ఆవేశంతో తన భార్యను చంపమని కన్న కొడుకైన పరశురాముని ఆదేశించాడు. తన తండ్రి చెప్పినట్టు తన తల్లి 4 సోదరులను నరికేసినట్టు పురాణాల్లో ప్రస్తావించబడింది. ఆ తర్వాత ఆ తండ్రి 2 వరాలు కోరమన్నారు. ఆ వెంటనే తను తల్లిని అన్నలను బ్రతికించమని కోరాడు. ఆ వెంటనే తండ్రి పరశురాముని కోరిక మేరకు వారికి తిరిగి ప్రాణం పోశాడు.